బ్లూ జోన్. బ్లూ జోన్. యెస్. సో, ఈ బ్లూ జోన్ ర్యాంకింగ్‌లో మన ఇండియా లేదు సార్. హెల్త్ ఇండెక్స్‌లో మనకు లేదు. సో, ఈ పరిస్థితి ఎందుకు సార్? వాట్ ఈస్ బ్లూ జోన్? సింగపూర్‌లో సెంటెనరియన్స్ అంటే పెద్దవాళ్ళు శాతం చాలా ఎక్కువ. అంటే ఒక యంగ్ పాపులేషన్ కంటే గూడా ఎల్డర్లీ పాపులేషన్ సింగపూర్‌లో చాలా ఎక్కువగా ఉంది. సో, ఇలా ఉండి కూడా నేషన్ రన్ అవుతుంది, బావుంది అండ్ లైఫ్ ఎక్స్‌పెక్టెన్సీ ఎక్కువుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్‌ని వాళ్ళొక క్రైటీరియా ప్రకారం తీసుకొని ఒక కేటగరైజేషన్ చేశారు. దాంట్లో బ్లూ జోన్ అనేది. సింగపూర్ ఒకటే ఉంది దాంట్లో. అండ్ మీరు సింగపూర్‌ని జియోగ్రఫికల్‌గా చూస్తే అక్కడ ఇట్ ఈస్ మోస్ట్‌లీ ఎ బిజినెస్ సెంటర్. షిప్స్ పోతూ రావడము అదొక బిజినెస్ సెంటర్ లాగా స్టార్ట్ అయింది. అండ్ అక్కడ మల్టీనేషనల్ పీపుల్ ఎక్కువ. ఇప్పుడు మన లోకలైట్సే కాకుండా ప్రపంచంలోని చాలా రకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు సింగపూర్‌లో ఉంటారు. సో, వాళ్ళేం జేశారు, ఇప్పుడు మనం ఇన్ని రకాల మందిని మనం కేటర్ చేయాలి అంటే ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ఉండాలి. అది లివింగ్ స్టైల్‌లో గానివ్వండి, సర్వైవల్ స్టైల్‌లో గానివ్వండి, ఒక ఫిక్స్డ్ సిస్టమ్ ఉంటే బావుంటుందని ముందే గ్రహించి, దానికి తగ్గట్టే వాళ్ళు సిటీని ప్లాన్ జేశారు. సో, ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ గానివ్వండి, ఆర్ వాకింగ్ ఎక్కువ ఎంకరేజ్ చేసేటట్టు వాకింగ్ పాత్స్ పెట్టడం గానివ్వండి, ఆర్ ఏదైనా మాల్స్ గానీ, కమ్యూనిటీస్ గానీ నియర్ బై ఉండడము. సో, మనం ఎక్కడికో దూరం వెళ్ళి మళ్ళా దానికి మనం వెహికల్ తీసుకొని ఎళ్ళే అవసరం లేకుండా తగ్గట్టు ప్లానింగ్ జేసుకున్నారు వాళ్ళు. అండ్ సింగపూర్‌లో మీరు హెల్త్ సిస్టమ్ గమనిస్తే ఇందాక మనం చెప్పినట్లు ది యావరేజ్ హెల్త్ చెకప్స్ ఆర్ ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఆర్ వెరీ హై వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్. సో, సింగపూర్ ర్యాంక్స్ నంబర్ 1 ఇన్ థాట్. సో, ఈ విధంగా మనము రెగ్యులర్‌గా ఫ్రీక్వెంట్‌గా హెల్త్ చెకప్స్ చేస్తూ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా అది ఇనీషియల్ స్టేజెస్‌లోనే మనం డయాగ్నోస్ చేయగలిగితే డెఫినిట్‌గా దాని ట్రీట్మెంట్ త్వరగా అయిపోతుంది. లాంగెవిటీ పెరుగుతుంది.